వెల్కమ్ బ్యాక్. మొన్న కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు విసిగిపోయారు, ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు అన్నటువంటి వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగినటువంటి పరిస్థితి మనం చూసాము. అటు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు, మళ్ళీ ఇటు నిన్న కేటీఆర్ కూడా ఇదే ప్రస్తావిస్తూ రాజకీయ నాయకులే కాదు ప్రజలే ఓడగొడతారు, ప్రజలే పడగొడతారు ప్రభుత్వాన్ని అన్న విధంగా మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఈ విధంగా సపోర్టివ్గా మాట్లాడేటువంటిది ఏం పద్ధతి అన్న విధంగా కూడా కాంగ్రెస్ నేతలు విమర్శించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అంటే ఏంటి, ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారా అన్నటువంటి విధంగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి చూసాము. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దిలీప్ ఆచారి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దత్తాత్రేయ గారు, ఏంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి? అందుకోసం బిల్డర్లు అంటున్నారు, పారిశ్రామికవేత్తలు అంటున్నారు, ప్రజలే పడగొడతారు, ఇటువంటివి చేస్తున్నారా? నిజంగా అంటే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఇక ఆవేదనలో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు స్వతహాగా ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందు నుంచి, రాజకీయాల్లోకి రాకంటే ముందు నుంచి స్వతహాగా ఆయన ఒక బిల్డరు, తర్వాత వివిధ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో ఈ ఫిబ్రవరి నెల నుంచి వచ్చినప్పుడు 38% పడిపోయింది రియల్ ఎస్టేట్ ఆదాయం. ఘోరంగా పడిపోయిందంటే 2024-25 బడ్జెట్ లో స్టాంపులు రెవెన్యూ శాఖ నుంచి వచ్చేటువంటి ఆదాయం 18,228 కోట్లు ఉంటే, ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి జస్ట్ ఈ 16 నెలల్లో 7,333 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఎంత సగానికి పైన 60% ఆఫ్ ద ఆదాయం పడిపోయింది అనేటువంటి ఆవేదన ఒకటి. బిల్డర్లు మొత్తం కూడా పాపం అపార్ట్మెంట్లు కట్టేసి, విల్లాలు కట్టేసి, ఈ హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి హైరానా, ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు పాపం పెట్టిన పెట్టుబడి కావచ్చు, తీసుకొచ్చిన వడ్డీకి తెచ్చిన డబ్బులు కావచ్చు, ఏవి కూడా తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. బిల్డర్లు స్వతహాగా మాతో అంటున్నారు, ఏంది ఈ ప్రభుత్వం, దీన్ని ఏమైనా కావాలంటే మేము ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టి అని కూడా తీసుకొచ్చినా సరే ఈ ప్రభుత్వాన్ని కూల్చే నాదుడు ఎవరైనా ఉంటే కూల్చినా బాగుండు, అంత దరిద్రమైనటువంటి పాలన ఉంది ఇది అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్న ప్రామాణిక భాషని సాధారణ ఇట్లా మాట్లాడుకున్నారు. మాకు అవకాశం ఉంది, డబ్బు పెట్టడానికి వెనక రెడీగా ఉన్నారని చెప్తున్నారా? మేము పెట్టడానికంటే ఆయన మీరు పెట్టడానికి కాదు, వాళ్ళు మీకు పెట్టడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారా అంటున్నా. బీఆర్ఎస్ పార్టీనో కాదు, ప్రజలు కూడా చెప్పండి మేడం. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి దమనకాండ మనం చూసాము, హెచ్సిలో జరిగిన దమనకాండ చూసాము, హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద జరుగుతున్న దమనకాండ మనం చూసాము. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఒక వైరాగ్యం వచ్చేసింది, ఏంద్రా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన, వద్దురా నాయన అనే పరిస్థితికి వచ్చింది. అంత దీనంగా దిగజారిపోయాడు మేడం. ప్రజల్లో ఏ నోట చూసినా కూడా రైతులు, విద్యార్థులు, ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థులు, నిరుద్యోగులు, యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంతమంది రోడ్డు ఎక్కుతున్నారు చెప్పండి. నిన్న ఒక్కరోజే సెక్రటరియట్ ముట్టడికి అటు కాంట్రాక్ట్ సంఘం అధ్యాపకులేమో గాంధీ భవన్ ముట్టడించారు, పార్ట్ టైం లెక్చరర్స్ అందరూ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్స్ అందరూ కూడా సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఏదొక్క రోజు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన మీద వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఉండట్లేవు. ఇవాళ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా గ్రూప్ 1 విషయంలో ఉండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. అందులో ఏదో జరిగిందని చెప్పేసి ఆవేదన చెందుతున్న వాళ్ళకి ఆన్సర్ చెప్పండి అంటున్నారు. సో ఏ వర్గాలు సుఖంగా ఉన్నాయి చెప్పండి మీరు? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటే నెరవేరిందా? ఆడవాళ్ళు 2,500 కోసం, వృద్ధులు వికలాంగులు 4,000 కోసం, ఇప్పుడు స్కూటర్లు, తులం బంగారం, ఇక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రోజు పాడినట్టు ఉంటది. కానీ ఏం జరిగింది చెప్పండి మేడం? మీరు ఏమన్నా కొత్తగా కనిపిస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత? ఒక్క నిర్మాణాత్మకమైన పనులైనా చేసిందా? ఒక్కటైనా నిర్మాణం, అన్ని కూల్చివేతలు తప్ప, రైతులను నేర్పించడం తప్ప. దాదాపుగా 500 మంది రైతులు అమరులైనరు మేడం ఈ నిర్ణయాల వల్ల. రైతు బంధు చక్కగా లేదు, రైతు రుణమాఫీ చక్కగా లేదు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు, ప్రజలు వాళ్ళకు పట్టం కట్టారు. సో మీరు అంటే డబ్బులు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు, ప్రభుత్వాన్ని పడగొట్టండి అంటున్నారు అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమన్నా మీతో టచ్ లో ఉన్నారా, లేదంటే మీరే ఏమన్నా బేరం కుదురుద్దాం అనుకుంటున్నారా? మాకు బేరాలు చేసుకునేటువంటి అవసరం లేదు. ప్రజా తీర్పుని శిరసా వహించడం, ప్రజల తరపున పోరాడుతున్నాం. బలమైనటువంటి ప్రతిపక్షంగా, తెలంగాణ ప్రజల వాయిస్ గా, అటు అసెంబ్లీలో ఇటు ప్రతిపక్షంగా ప్రభుత్వం యొక్క తప్పులు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలన్నీ వెనక్కిపోయే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు చూస్తున్నారు, లఘుచర్ల విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది, బీఆర్ఎస్ పోరాటమే. హెచ్సి భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తల వంచింది, అది బీఆర్ఎస్ పోరాటమే.
ఇగో ఇవాళ గ్రూప్ 1 విషయంలో కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది, అది బీఆర్ఎస్ పోరాటమే. మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాం మేడం. మాకు ఇక్కడ ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రతిపక్షంలో కూర్చున్నాం. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, వ్యక్తిగతంగా ఆయన ఒక వ్యాపారవేత్తగా కావచ్చు, లేకపోతే మిగతా వ్యాపారవేత్తలందరూ ఆయనతో మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్ళు విసిగిపోయారు అని చెప్పే దానిలో భాగంగా ఇది పడగొట్టండి, ప్రభుత్వం వద్దు అన్నది చెప్పారు అని అంటున్నారు. అంతేనా మీరు? ఇంకొక విషయం చెప్పనా మేడం, ఇవాళ మంత్రివర్గ విస్తరణ కోసం సొంత ఎమ్మెల్యేని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళ మధ్య సఖ్యత ఉందా? ఒకరికి మధ్య సఖ్యత ఉందా? వాళ్ళే ఒకరు మీదికి ఒకటి కిందికి లాక్కునే పరిస్థితి ఉంది. ఒకసారి దిలీప్ ఆచార్య గారి వర్షం తీసుకుందాం, ఆ తర్వాత ఇందిరా గారి సమాధానం తీసుకుందాం. ఇందిరా గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి ఇందిరా గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్. మీ వాయిస్ తీసుకుంటాను. దిలీప్ ఆచార్య గారి వర్షం తీసుకున్న తర్వాత రెండింటికి కలిపి ఒకేసారి సమాధానం చెప్తారు. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. ఇప్పటికీ ఇంకా ప్రాథమికంగా వాళ్ళు ఎజెండా ఖరారు చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఏ ఎజెండా, ఏ దారి, ఎట్లా పోదాము, ఏం చేద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ అంతర్గతంగా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు చాలామంది వాళ్ళ పార్టీలోనే. ఇక ప్రజలకు సంబంధించి అసంతృప్తి అంటవా, అది ఆ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది, ఆ ప్రభుత్వం నుంచి అసంతృప్తితోటి ఈ ప్రభుత్వం దగ్గరికి వస్తే ఈ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా అయిందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పి ఇటు వస్తే ఇక్కడ ఇంతకంటే దారుణంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి పరిష్కారము డబ్బులు పెట్టి మేము ప్రభుత్వాన్ని పడగొడతామనే విధానం అయితే సరికాదు. ప్రజాస్వామ్యంలో మీరు డబ్బులు పెట్టి పడగొడతామని అంత బహిరంగంగా పడగొడతాము అని అనట్లేదు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు మేము పెట్టడానికి రెడీగా ఉన్నామని అడుగుతున్నారు, అంత విసిగిపోయారని చెప్తున్నారు వాళ్ళు. అట్లా కాదు, వీళ్ళ రాసే అజెండా అది. అవకాశం వస్తే అట్లా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది జగమెరిగిన సత్యము. అది అప్పటి నుంచి చెప్తా ఉన్నారు, ఇప్పుడు చెప్తా ఉన్నారు. మళ్ళీ నిన్న కూడా కేటీఆర్ గారు చెప్పారు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది గడిచిన 10 సంవత్సరాల లోపల. ఖచ్చితంగా దానికి ఫలితమే కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి? మార్పు చేయాలి, లేకుంటే ప్రత్యామ్నాయంగా మేము ఇదో మా మార్క్ ఇది రాజకీయం అని చెప్పి చూపించాలి. కానీ వాళ్ళ మార్కు రాజకీయం ఏంది? కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం ఏంది? అంతర్గతంగా కుమ్ములాటలు, అవినీతి, కమిషన్లు, లేదనుకుంటే అలజడులు. మిగతావి పాలన పైన ఏడ దృష్టి ఉన్నదండి? ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముందుకు? ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు? అన్నీ మధ్యలోనే వదిలేసిండ్రు. మీరు అట్టహాసంగా మొదలుపెట్టిన అప్పుడు కూడా ఇట్లనే పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి, ఇప్పుడు భూభారతి అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేశారో అప్పుడు రేషన్ కార్డులది కూడా పైలట్ ప్రాజెక్టే. మొత్తం ఇవ్వలేదు ఎక్కడ రేషన్ కార్డులు. కనుక రేషన్ కార్డులు ప్రాథమికంగా ఇచ్చే రేషన్ కార్డులలోనే ఇంత మీమాంస నెలకొన్న, సందిగ్ధ పరిస్థితి నెలకొన్న ఈ ప్రభుత్వము చేతగానితనాన్ని అయితే అందరూ చూస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే, తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే, వీరి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు అంటే ఏదైతే హైడ్రా అనే పేరు చెప్పి, లేదనుకుంటే మూసి అభివృద్ధి అని చెప్పి పేరు చెప్పి, దాని ద్వారా చేసిన ఆ హడావిడి, ఆ దూకుడును చూసి ఖచ్చితంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ అయితే పడిపోయిన మాట వాస్తవము. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. బిల్డర్లు రియల్టర్లే కాదు, కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. దారుణమైన పరిస్థితి ఉంది. ఎప్పుడు లేదు. ఈ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ దుస్థితి తెలంగాణలో లేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు వచ్చింది పరిస్థితి. కనుక అందరూ అనుకుంటారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించని వర్గమే లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా. దీంట్లో ఏమీ శశబిషలు లేనే లేవు. మీరు గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పోయి ఏ ప్రజల్ని, ఏ వర్గాన్ని పట్టి అడిగినా కానీ ఈ ప్రభుత్వం సరిగా లేదు, ఈ ప్రభుత్వం దిగితే బాగుండే, అనవసరంగా తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం, బరువు మోస్తా ఉన్నాం అని చెప్పి బాధపడుతున్న పరిస్థితే కనబడుతుంది. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించండి, ఎక్కడ పోయినా ఏ వర్గానికైనా న్యాయం చేసిర్రా? మీరు ఎన్నో ఆశలతో ముందుకొస్తే మీరు ఏం చేస్తా ఉన్నారు? నిరుద్యోగుల గురించి ఇన్ని కబుర్లు చెప్పారు, హామీలు చేస్తున్నాం. లైక్ ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, 200 యూనిట్ కరెంట్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. అంటే మేమేమంటున్నాం మేడం, మీరు సన్న బియ్యం గురించి ఎన్ని చెప్పుకున్నా, ఫ్రీ బస్ గురించి, సన్న బియ్యం గురించి, లేకుంటే కులగణన గురించి ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి. మీరు సన్న బియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి కదా. మీరు రేషన్ కార్డులే సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా మినమేషాలు లెక్క పెడతా ఉంటే ఇంకా సన్న బియ్యం ఇచ్చి ఏం లాభము? మీరు కొత్త వాళ్ళు అంటే అర్హులైన రేషన్ కార్డులు కావాల్సిన అర్హులు
ఎన్నో వేల మంది లక్షల మంది ఉన్నారు. వారికి ఎందుకు మరి వారు ఈ తెలంగాణలో పౌరులు గారా, ఓటర్స్ కాదా, ఓట్లు వేయలేదా, గెలిపియలేదా? వారికి ఎందుకు మరి బాధ్యత తీసుకుంటలేరు? ఎందుకు ఈ సంవత్సర కాలం సంవత్సరంన్నర గడిచిపోతా ఉంది? కనుక ప్రతి వర్గము ఈరోజు అసంతృప్తిగా ఉంది, బాధపడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాబట్టి ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వారు చేసిన కామెంట్ కాబట్టి ఓ పార్టీకి ఆపాదిస్తున్నాము, ఆ పార్టీ మీద నిందలేస్తా ఉన్నాం, లేకుంటే ఆ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నారు అంటే దౌర్జన్యం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇందిరా గారి సమాధానం. నాయకులు మాట్లాడితే ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక నాయకుడు మాట్లాడింది అంటే ప్రజలు మాట్లాడింది, లేదంటే బిల్డరో పారిశ్రామికవేత్తలో వాళ్ళు చెప్పిన ఆవేదన చెప్పాము అని చెప్పేసి అంటున్నారు. అది బీఆర్ఎస్ ఆపాదించేది కాదు. కాకపోతే ప్రజల్లోనే అటువంటి ఆలోచన ఉంది, విసిగిపోయారు ప్రభుత్వంతోనే అని పార్టీల వర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి నా ఇద్దరు సోదరులకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఏ ప్రభాకర్ రెడ్డి అయితే ఇప్పుడు మీరు మాట్లాడినారో, స్టేట్మెంట్ ఇచ్చారో, అంతకన్నా 2 రోజుల క్రితము ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం గమనించాలి. ఈ ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా చేస్తుంది, రైజింగ్ వైపు వెళ్తుంది, మంచి నిధులు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయనే మాట్లాడినారు స్టేట్మెంట్. మనం చెప్పింది కాదు, ఆయన చెప్పింది. ఆ తర్వాతకి మారిందంటే మరి సార్ ఫామ్ హౌస్ పిలిచిన తర్వాత ఏంద్రాబాయ్ ఏం పని చేసినావు అని చెప్పి మరి సార్ చెప్పిన దాని రూపకంగా వచ్చిన మాటలుగా మనం ఇలా గమనించాలని ఈ తెలంగాణ సమాజాన్ని గుర్తు చేస్తున్నా. రెండో విషయం ఏంది అని అంటే, తను చెప్పినటువంటి దాంట్లో రియల్టర్లు, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతున్నప్పుడు గత 10 సంవత్సరాల్లో భూములు ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీదకి మారిపోయినాయి, వాళ్ళ యొక్క బినామీలు, పారిశ్రామికవేత్తలుగా ఇచ్చామన్న వాళ్ళు కూడా వాళ్ళ బినామీలుగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల ద్వారా జరుగుతున్నటువంటి ఇది కుట్రలోని భాగంగానే మనం గమనించాలి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకు అనంటే ఇవాళ నిజంగానే ఈ రాష్ట్రంలో సంక్షేమం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, కేవలము ప్రచారమే జరుగుతుందనే విధంగా ప్రతిపక్షాలు పదే మాట్లాడుతున్న దానికి ఇవాళ కళ్ళున్న కబోదిలాగా వీళ్ళందరూ చూస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ఇల్లు అలకగానే పండగ కాదు, దానికి కావలసినటువంటివి అన్ని సరంజామను రెడీ చేసుకున్న అంత అయినప్పుడు అప్పుడు పండగ అని మనం చెప్పుకుంటాము. కాబట్టి ఇవాళ ప్రతి అంశం పట్ల టెంపరీగా కాకుండా శాశ్వతమైనటువంటి ఒక పరిష్కార దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఫస్ట్ ఆయన చేయాల్సింది ఏంటంటే కన్స్ట్రక్టివ్ గా తెలంగాణకి ఏది ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీ అనే దాంట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ వేసుంటే బాగుండేది. అప్పు చేసినా దానికి అసెట్ క్రియేట్ చేస్తుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. కాబట్టి జరిగిపోయినటువంటి దగ్గరలో ఎక్కడెక్కడైతే తప్పులు జరిగినాయో వాటిని రెక్టిఫై చేస్తూ అవి ఒక 100 సంవత్సరాలకి సరిపడగా వాళ్ళకి పర్మనెంట్ గా ఉండడం కోసం ఇవాళ ఈ సర్కార్ ప్రయత్నం చేస్తుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. దాంట్లో భాగంగా మీకు కొన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇలా ఎడ్యుకేషన్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గా ఇవాళ డిజైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి విద్య అందాలని చెప్పేసి మొదలు పెట్టారు. ఇవాళ రేషన్ కార్డులకి సంబంధించి మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవాళ సంక్షేమ పథకాలు అందిస్తూనే వాటితో పాటుగా కొత్త రేషన్ల కార్డుల కోసము ఇది ఒక్కరోజు ప్రక్రియ కాదు, కంటిన్యూటీగా ఉండాలి. చచ్చేవాడు ఉంటాడు, పుట్టేవాడు ఉంటాడు, అడిషన్ ఉంటది, డిలీషన్ ఉంటది. సో ఈ ప్రక్రియ కొనసాగించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వము దాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. వాటికి సంబంధించిన పూర్తిగా అంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఎవరు మనల్ని ఏలెత్తి చూపొద్దు, ఎవరు కోట్లు మెట్లు ఎక్కకూడదు, అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా, తావు లేకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఈ ప్రభుత్వం వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో సన్న బియ్యం అనేది ఒక మంచి కార్యక్రమం మొదలయ్యింది. నిజంగానే మీకు మంచి హృదయం ఉంటే అప్రిషియేట్ చేయండి. మీకు ఎవరికి ఆలోచన కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఆలోచన రాలే, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి రాలేదు. మన దగ్గర సన్నట్లు వండుతున్నాయి, మన బియ్యం ఇంకోరికి. ఇందిరా గారు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఇవ్వడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గదే, అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే మిగతా యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రజలకు ఇవ్వాల్సిందే, తినే వాళ్లకు. ఇప్పుడు కాకపోతే ఈ రేషన్ కార్డ్స్ అనేవి ఇస్తాము అని అన్నారు, చాలా సార్లు అప్లికేషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ముందు అవి ఇస్తే లబ్ధిదారులు ఎవరైతే రావాల్సినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వస్తాయి. సవరణలు చేస్తే చేయాల్సినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ముందు ఆ పని చేసిన తర్వాత నేను అందుకే చెప్తున్నాను ఇంకొక ప్రశ్న దీంట్లోనే ఇంకొక సబ్మిషన్, దానికి కూడా సమాధానం చెప్పండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాము, దానికి కలిపి సమాధానం చెప్పండి శోభన్ గారు. కంప్లీట్ కాలేదు. నేనేమంటున్నంటే
ఇవాళ ఇన్ని చెప్తున్నటువంటి దాంట్లో ప్రతి దానికి కూడా మీకు ఇంకొకటి కూడా ఇవాళ ధరణి అనే దానికి సంబంధించినటువంటి దాకా ఒక ఆరోపణలు చేస్తారు. అది కేవలం పైలట్ గానే మిగిలిపోతుంది. పైలట్ కాదనా శాశ్వత పరిష్కార దిశగా అవంటారు ఆ నలుగురికి సంపదను సృష్టించినటువంటి ధరణి ఇవాళ 4 కోట్ల ప్రజలకి దరిద్రాన్ని ఇచ్చినటువంటి దానిని కంప్లీట్ ప్రక్షాళన చేస్తూ భూభారతిగా ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ గా 4 జిల్లాల్లో నిన్న మొదలయ్యింది. రెండో దాని ఏదైనా కూడా కొంచెం ఒకేసారి మాట్లాడకండి. ఇందిరా గారు ఒక్క నిమిషం మీరు ఆరోపణ చేశాడు. దత్తాత్రేయ గారు మీ వర్షం తీసుకుంటా ప్లీజ్. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎన్ని అవినీతులు బయటపెట్టి ఈ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దోషిగా తేల్చిరని ఫస్ట్ ప్రశ్న. రెండవది కమిషన్లు మేము తీసుకున్నటువంటి కమిషన్ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టి మాట్లా ఉత్తగా బట్ట కాల్చి మీద వేయరాదు. మూడోది ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి వాళ్ళ ఏమంటారు కుమ్ములట్లు మాట్లాడినారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఇంకా ఈ రోజు వరకు ఏర్పాటు చేసుకోలేక మీ ఇంటర్నల్ పాలిటిక్స్ ద్వారా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఇంటరప్ట్ చేసుకోకండి. మీ టైంలో ఈవెన్ కొన్ని కరెక్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇంటరప్ట్ అయితే ఎవరిని చేసినటువంటి పరిస్థితి ఉండట్లేదు. మీరు మాత్రం ఇంటరప్ట్ చేసుకోకండి ప్లీజ్, ఎందుకంటే జనాలకు అర్థం కాదు. దిలీప్ గారు మీరు క్వశ్చన్ అడుగుదాం. ఇందిరా గారు ఏమంటున్నారంటే మేము 100 సంవత్సరాలకు సరిపోను మేము కార్యక్రమాల రూపకల్పన ఉన్నది, అందుకని ఇల్లల్కగానే పండగ కాదు, మీరు కొంత ఓపిక పట్టాలని చెప్పి మేము చెప్పలేదు. ఇందిరా గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో 100 రోజులలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని చెప్పింది మీరు, మేం కాదు. మీరు ఎందుకు బట్టగాల్చి మీదేస్తారని చెప్పి మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఇంకొక 2 అంశం, మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేదని అంటా ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక కుటుంబ పార్టీ లేదనుకుంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో 4 కూర్చొని ఏర్పాటు చేసుకునే పార్టీ కాదు, అధ్యక్షుడు కాదు. 17 కోట్ల మంది మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరితోటి సమీక్షలు చేసి మేము ప్రెసిడెంట్ చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ అనుకో, ఆ కుటుంబం నుంచో అధ్యక్షుడు వస్తాడు. మీ పార్టీ నుంచి అనుకోండి, ఆ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూర్చుంటారు, తయ చేస్తారు, నిర్ణయం తీసుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఒక్క నిమిషం ఇందిరా గారు అండ్ దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం మీ వాయిస్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు అందరూ కార్యకర్తలతో ఉన్న వాళ్ళందరితో చర్చించి అధ్యక్షుని డిసైడ్ చేస్తారా? మీకు తెలియదా నిర్మాణం ఎట్లా జరుగుతుందో? బూత్ అధ్యక్షులు ముందు అవుతారు, మండల అధ్యక్షులు తర్వాత అవుతారు, రాష్ట్ర అధ్యక్షులు 50% జిల్లా అధ్యక్షులు అవుతారు, 50% రాష్ట్ర అధ్యక్షులు అవుతారు, తర్వాతనే దేశ అధ్యక్షుడు అవుతారు. రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే 50% జిల్లా అధ్యక్షులు కావాలి. ఆ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల ప్రక్రియ నడుస్తా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు 50% అయిపోయిన తర్వాత దేశ అధ్యక్షుడు అవుతాడు. కనుక మీరు పార్టీ లాగా ఆ పేరు రాసి అనౌన్స్ చేయమని అంటే అయ్యేది కాదు. పార్టీ కాదులేండి, మాకు తెలుసు. ఎట్లా తెలుస్తుంది మేడం? ఇది ప్రక్రియ. ఇంద్రశోభన్ గారికి చాలా పర్ఫెక్ట్ గా తెలుసు. వారు కూడా చూసి వచ్చారు కాబట్టి తెలుసు భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా చెప్పండి. బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిండ్రు. కానీ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి మాత్రం బీసీలు చెల్లుబాటు కారు. ఒకవేళ బీసీ అధ్యక్షుడు కొనసాగుతున్నా కూడా ఉటావుటినే తొలగిస్తారు. ఎందుకు తొలగించారు? 4 సంవత్సరాలు ఉన్నారా బాబు? ఉటావుటిని ఎట్లా తొలగిస్తారు? 4 సంవత్సరాలు మీలాగా జీవితకాలం అధ్యక్షుడు ఉండడు. దత్తాత్రేయ గారు జీవితకాలం అధ్యక్షుడు ఉండడు, 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడతారు మీరు. చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ కుటుంబ పార్టీలో జీవితకాల అధ్యక్షుడు ఒక్కరే ఉంటాడు. కేసీఆర్ గారు చచ్చిపోయిన దాకా ఆయనే అధ్యక్షుడు ఉంటాడు. బీజేపీలో 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు మారుతాడు. లక్ష్మణ్ గారు 4 సంవత్సరాలు ఉన్నాడు, బండి సంజయ్ గారు 4 సంవత్సరాలు ఉన్నాడు. ఉటావుటిన విశేషం చెప్పి ఏ ప్రాతిపదికన చెప్పిండు ఆయన? 3 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నికల ప్రక్రియ లేట్ అయ్యి మేము నేతగా సిఎల్పి నేతగా ఒక బీసీ నాయకులను పెట్టుకున్నారండి. అదే ఎట్లా మాట్లాడతావా బాబు నువ్వు? నీ పార్టీ ఏది? నీ పార్టీ ఒక కుటుంబ పార్టీ, ఒకటే కులం పార్టీ. నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? అవాకులు చవాకులు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎవరు? వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఎవరు చెప్పండి? మా పార్టీ అధ్యక్షుడు, మా ఫ్లోర్ లీడర్
లీడర్ గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అంతర్గతంగా గురువింద కింద మాట్లాడినప్పుడు చందంగా లేదు, అందరూ అలాగే ఉన్నారు. అన్ని గురువింద గురువులు- చందంగా లేదు. దత్తాత్రేయ గారు మాట్లాడేది నవ్వొస్తా ఉంది. అన్ని పార్టీలు అలానే ఉన్నాయిలేండి ఈ ఇంత విషయంలో. దారుణంగా అన్ని మాట్లాడడం. పార్టీలు అన్ని గురువింద తెలంగాణ గింజలానే ఉన్నాయి. అయ్యో కర్మ, ఏం మాట్లాడుతున్నాడన్నా. అరే ఇదేంటండి నాకు అర్థం కాదు. కాదు, నేను మీ మాట్లాడుతున్నా. అధ్యక్షుడు ఎవరు? మీ అధ్యక్షుడు ఎవరు? దిలీప్ గారు, దిలీప్ ఎన్ని గారు, సంవత్సరాల please. నుంచి మీ అధ్యక్షుడు? మీ Total ఫ్లోర్ గా- లీడర్ ఎవరు? ఇవాళ అపోనెంట్ లీడర్ ఎవరు? టాపిక్ మీరు బీసీ గురించి మాట్లాడుతున్నావా బాబు? నవ్వుతారు తెలంగాణ సమాజము. ఇప్పుడు అందరికీ ఎక్కడ ఉన్నారా బాబు దత్తాత్రేయ? ఏంది ఇది మాట్లాడడం నువ్వు? దిలీప్ గారు, తెలంగాణ దిలీప్ గారు రాష్ట్రంలో ప్లీజ్ దయచేసి ఇంత అన్యాయమా దత్తాత్రేయ మాట్లాడడం? గారు మాట్లాడండి. దత్తాత్రేయ గారు మాట్లాడండి. స్టూడియోలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలిగా మేడం, మా వాయిస్ రీచ్ అవ్వాలి కదా మీకు. విషయం ఏంటంటే ఇందిరా శోభన్ గారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆస్తుల సృష్టి జరగలేదంటా ఉన్నారు. నిజంగానే మేము ఆస్తుల సృష్టి జరగకపోయి ఉంటే మీరు ఇవాళ కూర్చున్నటువంటి సెక్రటరియట్ నుంచి మొదలుకుంటే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, గ్రామ పంచాయతీల నిర్మాణం కావచ్చు, తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన అంశాలు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు చూడమని చెప్తా ఉన్నాము. గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాలకు రోడ్ల అనుసంధానం కావచ్చు, మున్సిపాలిటీల పునరుద్ధరీకరణ కావచ్చు, సుందరీకరణ కావచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది దేశంలోనే నంబర్ 1 స్టేట్ గా ఈ అన్ని అంశాలలో లేదా అని చెప్పేసి వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో హైదరాబాద్ ని ఒక రెవెన్యూ హబ్ గా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు సమయంలో హైదరాబాద్ ని 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు, ఎస్టీపీలు ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసామో మాకు తెలుసు. మళ్ళీ కరెంటు ఎందుకు ఫ్రీ కూర్చోబెట్టిర్రు విషయంలో ఇట్లా? కావచ్చు, విద్యుత్ ఫ్రీ. అట్లా ఎందుకు కూర్చోబెట్టిర్రు మరి? ఇప్పుడు అరే దిలీప్ ఉండండి గారు, brother. దిలీప్ గారు, దిలీప్ ఇంకా గారు, ఎందుకు కూర్చోబెట్టిర్రు మిమ్మల్ని? ఫామ్ హౌస్ ఎందుకు పంపించారు మీ దొరని? దిలీప్ గారు, దిలీప్ గారు అరే మీరు మొత్తం చదువుతా ఉన్నారు కదా, ఎందుకు చదవలేదు? అందరూ చూసారు కదా. చూసి ఒక్క వీళ్ళు నిమిషం ఎన్నికల సందర్భంలో చెప్పుకోరా? చెప్పిర్రు, ఇప్పుడు చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తా ఉన్నారు కదా. ఇందిరా గారు ఆస్తుల సృష్టి గురించి మాట్లాడారు. ఆస్తుల మీరు చేసే సృష్టి- ఒక్క నిమిషం. ఆస్తుల చెప్పారు సృష్టి ఏం దాని చేశారు? ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే దిలీప్ గారు దాని ఇప్పుడు ఎందుకు చెప్పేది కూర్చోబెట్టి కరెక్ట్ కాదు. ఇట్లా? సరే వాళ్ళ ఇప్పుడు ఒకవేళ మీ పైన నమ్మకం ఉంటే సెంట్రల్ లో 3 సార్లు వస్తున్నారు, మీ పైన నమ్మకం ఉంటే మిమ్మల్ని ఎక్కించేవాళ్ళు కదా, కాంగ్రెస్ ఎందుకు మా ఎక్కిస్తారు? పైన నమ్మకం ఉన్నది కాబట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మమ్మల్ని ముందుకు తీసుకొని పోయారు. 8 మంది అంతేనా? ఎమ్మెల్యేలు ఎనిమిది చేశారు. మంది ముందు సున్నాయి వీళ్ళకి. వాళ్ళకి ఎనిమిది మంది వచ్చిన చేస్తే ఓట్లు మొత్తం సున్నాయి చేసి వీళ్ళకి. పెట్టారా? 8 మంది చేస్తే మొత్తం ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా అది బలమైన గుండు సున్నా ఎట్లా ప్రతిపక్షంలో అవుతుందండి? పనిచేస్తా 38 వచ్చినాయి వాళ్ళకి. ఉన్నాము. తెలంగాణ ప్రజల ఎంపీలు అండి, పనిచేస్తున్నాము. ఎంపీలు బలమైన గుండుసున్నా, ప్రతిపక్షంలో ఎంపీలు మీకు పనిచేస్తున్నాము. అలా కాదు, అలా కాదు, అలా కాదు. వాజ్పేయి కాదా? ఇంట్లో కూర్చోబెడితే చూస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ మీద నమ్మకం పోతే కాంగ్రెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? బీజేపీని చూస్ చేసుకుంటే అయిపోయేది కదా ప్రజలు. నేనేమంటున్నానంటే మీ అసమర్థ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలనకి చరమగీతం పాడినరు. ప్రత్యామ్నాయం ఎవరు అనేది అప్పుడుండే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కనిపించింది. కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెత్తుకుంటే వాళ్ళు ఇంకా పాతాళానికి దొక్కుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది? ధరణి గురించి ఇంత గొప్ప చెప్తా ఉన్నారు కదా. ధరణిని మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళకి వాయిస్ రావట్లేదు. ప్లీజ్ దత్తాత్రేయ గారు. మేడం, ఆ. ఈ దేశంలో అవినీతి గురించి మాట్లాడుతా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం నాయకులు. ఇవాళ దేశంలో అవినీతి పరులందరికీ అండగా ఉన్నది ఎవరండి? దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులైనటువంటి సృజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, టీజీ వెంకటేష్ లాంటి ఆర్థిక నేరగాళ్ళందరికీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నది ఎవరండి? ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేశ సొమ్ము మొత్తం దోసుకొని పోయి విదేశాల్లో పడుకున్న వాళ్ళని ఎవరు కాపాడుతున్నారండి? ఈ దేశానికి తిరిగి తీసుకొస్తామన్న సొమ్మంతా ఎక్కడ పోయిందండి? సాధారణ పౌరుడి ఖాతాలో 15 లక్షలు ఓకే. ఏమైందండి? ఇప్పుడు ఈ దేశాన్ని టాపిక్ అంతా కూడా ఒక్క నిమిషం, అది కాదండి. మధ్య మధ్యలో మీరు అవినీతి అంటారు, వాళ్ళకి ఏదో సమాధానం చెప్పాలంటారు, మొత్తం మీరే అవకాశం తీసుకుంటున్నారు. ఇది కాదు. ఒకసారి ఇందిరా గారు ఆ ప్రశ్న కాదు, 1 to 1 ప్లీజ్. ఒక్కసారి ఇందిరా గారు చెప్పండి. ఇందిరా గారు, ఇప్పుడు గతం ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే గణనీయమైనటువంటి ఆదాయం తగ్గింది కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఇబ్బంది పడ్డం కావచ్చు. ఇప్పుడు బిల్డరు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా అంటే విసిగిపోయారు అన్నటువంటి లెక్క అనేది ఆల్మోస్ట్ ఇక్కడ నుండే వస్తున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఇప్పుడు కొంత ప్రక్షాళన జరగాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కొన్ని అంశాల పట్ల ధరణిలో జరిగినటువంటి లొసుగుల వల్ల కొంత డిలే జరిగింది అన్నది వాస్తవం. కానీ దాన్ని ప్రక్షాళన వైపుకి వెళ్తున్నప్పుడు దేనికైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు కొంత టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల రెగ్యులర్ గా అదే దానిపైన డిపెండ్ అయినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరం అయి ఉండొచ్చు. దానివల్ల ప్రభుత్వాన్ని కూడా రిజిస్ట్రేషన్ ద్వారా రావాల్సినటువంటి ఆదాయం కూడా తగ్గి ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వము తగ్గినటువంటి దాన్ని ఎక్కడ కూడా లోటుగా చూపించకుండా సంక్షేమాన్ని ఎక్కడ ఆపలేదు. సాలరీస్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి అంశంలో కూడా
తను కష్టపడుతుంది అంటే అది ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ వైపుకి అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల వైపుకి ముఖ్యమంత్రి గారు మూవ్ ఆన్ అవుతున్నారు, చేస్తున్నారు. సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు 10 సంవత్సరాల్లో మీ విధ్వంసాన్ని సరిచేస్తూనే ఆర్థిక క్రమశిక్షణతో ఈ ప్రభుత్వం వెళ్తూ ఉన్నప్పుడు చాతనైతే సహకరించాలి తప్ప పొద్దున్న లేస్తే పిల్లి శాపనార్థాలు పెట్టడం బంద్ చేయండి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల యొక్క చిత్తశుద్ధి చాటుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు పూర్తిగా ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవ్వాలి అని అంటే ఎట్లనైనా ఇలా డబ్బులు రాకుండా చేయాలన్న ఉద్దేశంతో చాలా కుటిలమైనటువంటి రాజకీయం ఈ రాష్ట్రంలో వాళ్ళు కొనసాగిస్తున్నారు. అయితే సోదరులు ఇందాక మాట్లాడుతూ కొన్ని అంశాలను చెప్పారు. ఏంటి అని అంటే ఇవాళ అసెట్స్ ఏం క్రియేట్ చేశారు మీరు అసెట్స్ కు సంబంధించి అని మీరు మాట్లాడినారు. గత 10 సంవత్సరాలు మీరు పాలన చేసినప్పుడు ఇవాళ సెక్రటరియట్ గురించి చెప్పారు, అది అసెట్ అని చెప్పారు. ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటరియట్ కూలగొట్టి కొత్త సెక్రటరియట్ మీరు కట్టినారు. దాని వల్ల నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదు. ఆడ దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు మీరు అదనంగా ఖర్చు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. రెండో అంశం ఏంటి అని అంటే అట్లాగే ఇక్కడ మిషన్ భగీరథకి సంబంధించి 50,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ తో అప్పు చేశారు. ఉన్న పైప్ లైన్ ని పూర్తిగా పాత పైప్ లైన్ ని అట్లాగే డమ్మీ చేసేసి కొత్త పైప్ లైన్ వేసి ఎక్సెస్ అమౌంట్ వేస్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ మీరు ఖర్చు చేశారు. కాళేశ్వరం కోసము ఇవాళ మీరు 1,30,000 కోట్లు ఖర్చు పెట్టి దాని ద్వారా అది కూలిపోయేటువంటి కూలేశ్వరం మీరు కట్టినారు. ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రజలకి శాపం అయ్యింది. వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమం అందించడం కోసం కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడ్డదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా పొద్దున్న లేస్తే ఇవాళ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా గమనించాలి. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వం ఉంటే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ప్రజలు ఎంచుకొని ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కి మీరు గౌరవిస్తలేరని ఇక్కడ అర్థమైపోతుంది. ఇది ఏమంటారు లాస్ట్ గవర్నమెంట్ లో జరిగినట్టుగా ఈ గవర్నమెంట్ లో కూడా ఇవాళ సంతలో పశువులు ఉన్నట్టుగా ఎమ్మెల్యే కొనాలనుకుంటే అది ప్రజలు వేసిన ఓటుని అవమానించినట్టే అవుతుందని తెలియజేస్తాం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇందిరా గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే విషయము చాలా అబద్ధాన్ని కూడా చాలా అందంగా చెప్పగలుగుతారు. నేను 2 విషయాలు చెప్తా. ధరణిలో ఉండే లొసుగులను మేము సరి చేసుకుంటా భూభారతి తెస్తా ఉన్నాం, దానికి సమయం పడతా ఉంది అని అన్నాం. ఏ లొసుగులు కనిపెట్టినరు ఈ సంవత్సరంన్నర కాలంలో? ఎన్ని అన్యాక్రాంతమైన భూములను రికవరీ చేసిండ్రు? దానికి సమాధానం లేదు. రెండో అంశం, మేము అన్ని ఏవి కూడా ఆపకుండా అందరికీ అన్ని ఇస్తూ మేము కార్యక్రమాలు చేస్తున్నామని అంటున్నారు. మీరు అన్ని ఇస్తలేరు, ఏవి ఇస్తలేరు. నేను ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తా. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకి మీరు బాండ్లు ఇస్తున్నారు వితౌట్ డేట్స్. వారు దాచుకున్న సొమ్మును వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నావో అవి బాండ్స్ రూపంలో ఓ పేపర్ చేతిలో పెడతా ఉన్నారు. దాని మీద ఒక మెచ్యూరిటీ డేట్ కూడా లేదు. మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు. మీరు అడిగినారు కదా ఇంతకుముందు, మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా కమిషన్లు తీసుకున్నాం అని చెప్పి. కాంట్రాక్టర్లు గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు 7% 10% కమిషన్ ఇస్తేనే ఇచ్చిన వాళ్ళకే కాంట్రాక్ట్ బిల్లులు వస్తూ ఉన్నాయని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు సెక్రటరియట్ సాక్షిగా. పోయిన ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లకు బిల్లులు ఇస్తలేరు. అన్ని సరి చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు కదా. ఏవి సరి చేసిండ్రు, ఎక్కడ సరి చేసిండ్రో చెప్పండి అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు 2 నాయకులు. మేము ఇది చేసినాం అది చేసినాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని గురించి మాట్లాడింది కదా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ గారే ఫ్లోర్ లీడరు. కనుక అట్లా ఉండదు భారతీయ జనతా పార్టీలో. రకరకాలుగా సమీకరణలు ఉంటాయి. ఆ సమీకరణల ద్వారా పార్టీ ఎన్నిక సిస్టమ్ ఉంటుంది. ఓ సిస్టమ్ ప్రకారం పోతారు. ఒక్కరన్నా చెప్పగలుగుతారా ఈ దేశంలో ఎవరైనా ఇప్పుడు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి దేశానికి అధ్యక్షుడు ఎవరైతారో ఒక్కరన్నా చెప్పగలుగుతారా? నేను చెప్పగలుగుతా. టీఆర్ఎస్కి ఎవరైతారు? కేసీఆర్ గారే ఉంటారు. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే అవుతారు. కేటీఆర్ గారి తర్వాత హిమాన్షే అవుతాడు. హిమాన్షి తర్వాత హరీష్ రావు కొడుకో లేకుంటే హరీష్ రావు మన్మడో అవుతాడు. వేరే వాళ్ళు అయ్యే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడి పేరు చెప్పండి. నేను 2 తరాల పేర్లు చెప్పినా. నువ్వు ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరైతారో చెప్పగలిగే దమ్ముందా ఎవరికన్నా? మా పార్టీలోనే లేదు ఎవరికి. మా పార్టీ అధ్యక్షునికే లేదు. నా తర్వాత నా వారసుడు ఎవరో అని చెప్పే పరిస్థితి లేదు. కనుక అంత ప్రజాస్వామ్యయుతంగా పార్టీ ఉంది కాబట్టి ఎవరెవరైనరు
ఆ సేతు హిమాచలము భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైనా బంగారు లక్ష్మణ్ గారు అయినరు, జాలకృష్ణమూర్తి గారు అయినరు, వెంకయ్య నాయుడు గారు అయినరు, నడ్డా గారు అయినరు, గడ్కరీ గారు అయినరు, అమిత్ షా గారు అయినరు. ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రాజకీయ ప్రాబల్యం నుంచి వచ్చారు? ఏ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు? కనుక మేము ఏమంటున్నామంటే మీరు మా గురించి, మా పార్టీ నిర్మాణం గురించి మాట్లాడే అర్హత లేదు కాబట్టి దాని గురించి ఇంకా మాట్లాడకపోతే మంచిది అని అనుకుంటున్నా. రెండో విషయము, ఇప్పుడు బీజేపీకి సంబంధించి పైన అధిష్టానం చూసినట్లయితే మోదీ, అమిత్ షా ఈ కాంటెక్స్ట్లోనే నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ చరిష్మా అనేది కంపల్సరీ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే అధికారంలోకి రావడము అనేది కూడా మోదీ మానియాతోనే వచ్చింది అనేటువంటిది కూడా ఒక లెక్క ఉన్నటువంటి క్రమంలో మోదీ, అమిత్ షా కాకుండా అంటే డిసైడ్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి బీజేపీ? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి రెండు మాటల్లో చెప్తానండి. మేము ఒక చెట్టుకు కాసిన పండు, మామిడి పండు ఉంది, ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ జరుగుతూ ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఆ మామిడి పండును తెంపుకొని తిని ఎంజాయ్ చేయము. ఆ మామిడి పండు కావాలంటే ఒక విత్తనం నాటాలి. ఆ విత్తనం నాటితే మొక్కయి, చెట్టయి, ఆ ఫలాలు కాస్తాయి. మేము 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి మా కార్యకర్తలు శ్రమిస్తే ఈ రోజు పార్టీ ఈ విధంగా ఉంది. ఒక మోడీ గారు, ఒక అమిత్ షా గారి ద్వారా ఈ పార్టీ ఇట్లా ఉండదు. అన్ని 100,000 కోట్ల మంది కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవమా కాదా? ఓన్లీ వ్యవసాయానికి కాకుండా మిగతా రంగాలకు కూడా ఇచ్చాము. 58 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము. 70 లక్షల మందికి రైతు బంధు ఇచ్చినాము. 5 లక్షల రూపాయల రైతు బీమా, రైతు చచ్చిపోతే దాదాపుగా 6,891 కోట్ల ప్రీమియం కట్టినాము. ఈ ప్రభుత్వం కడుతుందా మేడం ప్రీమియం? చెప్పండి మీరు. ప్రతి ఒక్క కుటుంబానికి చేయుత రూపంలో సాయం చేసినాం ఏదో ఒకటి కాదండి. మీరు విద్యుత్ రంగాన్ని తీసుకోండి, వ్యవసాయ రంగాన్ని తీసుకోండి, పారిశ్రామిక రంగాన్ని తీసుకోండి, ఏ రంగంలో అయినా కూడా తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల్లో 100% సుభిక్షంగా ఉండి అన్ని రంగాలలో నంబర్ 1 ర్యాంక్ సాధించింది. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడవులను కూల్చివేస్తున్నారు. మేము అడవులను నిర్మించినాం కదా మేడం హరితహారం పేరు మీద. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైనా వెంచర్స్ చేయాలన్నా, లేదంటే పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలన్నా, ఇంకా ఏదైనా చేయాలన్నా వేలంలు ఇటువంటి ఏమి అటెంప్ట్ చేయలేదు. ఎవరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మేడం, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల విషయంలో తక్షణం నిర్ణయాలు తీసుకున్నాము. అది ఆ ప్రభుత్వ అంగీకారం ప్రకారం యాజ్ పర్ లా న్యాయ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకునే చేసినాము. ఇవాళ ప్రభుత్వం 16 నెలలుగా అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క నిర్ణయమైన ప్రజా చూద్దామండి. 16 నెలలు అయింది. ఎందుకంటే ఇంకో టాపిక్ లోకి వెళ్దాం, మనకు సమయం లేదు. ప్లీజ్ చూద్దాం. మున్ముందు దీనికి సంబంధించి ఇంకా మరింత మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అనిపిస్తోంది. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఇక నిన్న సుప్రీం రెండో రోజు కూడా ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వక్ఫ్ చట్ట సవరణ, ఎందుకండి వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి ఏవైతే ఆల్మోస్ట్ ఒక 72కు పైగా కేసులు నమోదైన విషయం మనకు తెలిసిందే పలు సెక్షన్ల పైన. సో దానిపై స్టే ఇవ్వబోయింది. సో నిన్న కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది నెక్స్ట్ May 5 వరకు విచారణ వాయిదా వేసినట్టున్నారు. స్టే ఇవ్వకండి, ఈలోపు ఎటువంటి ఆస్తులను డినోటిఫై చెయ్యం, అదేవిధంగా నియామకాలు జరపము అని చెప్పినటువంటి క్రమంలో సో May 5 విచారణను వాయిదా వేసినటువంటి క్రమంలో వారం రోజుల గడువు అడిగారు. ముఖ్యంగా ప్రభుత్వం చెబుతోంది ఏంటి అంటే ప్రైవేటు ఆస్తులను కూడా వక్ఫ్ ఆస్తులుగా కేసులు పడ్డం వల్లే ఇటువంటి చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది పేద ముస్లింలకు ఉపయోగపడేటువంటి సవరణలు అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మాట్లాడదాం. ఇందిరా గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఒకవైపు మొన్న తమిళనాడు చూసాము, ఊరూరే వక్ఫ్ ఆస్తులు అని చెప్పేసి అన్నారు. సో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగినటువంటి అవన్నీ మీకు తెలిసిందే. చాలా వరకు కూడా ప్రైవేట్ ఆస్తులు కూడా వక్ఫ్ పరిధిలోకి వస్తాయి, ఇవి మావే అని చెప్పేసి చాలా కేసులు నమోదైనటువంటి క్రమంలోనే లక్షల కొద్దీ కేసులు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. పిటిషన్స్ దాఖలయ్యాయని చెప్తున్నారు. సో అందుకోసమే సవరణలు వచ్చాయి, ఇది పేద ముస్లింలకు ఉపయోగపడేటువంటి సవరణలే అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ప్రజల కోసము, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తారు. ఎదుటోళ్ళ గురించి వచ్చినప్పుడు మాత్రము అది వాళ్ళ స్వార్థం కోసం అని చెప్తారు.
అది భారతీయ జనతా పార్టీకి పరిపాటిగా మారిపోయింది. సో ఒక విషయం ఉన్నప్పుడు ఒక అంశం పట్ల చర్చ జరగాలి. ఆ చర్చలో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ 2013 యాక్ట్ ఉందండి, అదొక మంచి దాంతో ఒక తీసుకొచ్చాము. దాని తదనంతరము వచ్చేటటువంటి ప్రభుత్వాలు ఇంకా మీరు బెటర్మెంట్ దానికి ఇంకేమైనా చేయగలిగితే ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ చట్టమే బాలేదు, దీన్ని ఎత్తేయండి అనే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆర్టీఐ కూడా అట్లాగే చేశారు వాళ్ళు. బట్ కానీ ప్రజల నుంచి ఎక్కువగా అది ఉండడం తోటి వెనకయ్యారు. అయితే ఇక్కడ ఈ వక్ఫ్ సంబంధించినటువంటి దానికి కూడా సో ఇక్కడ వాళ్ళ ఆబ్జెక్షన్ ఏం మాట్లాడుతున్నారు, హిందువులకి సంబంధించినటువంటి గుళ్ళకి గోపురాలకు సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర ఆస్తుల విషయంలో ముస్లింలను మీరు యాడ్ చేస్తారా? చేయరు కదా. మరి మా దాంట్లో ఎందుకు ముస్లిమేతరులు మీరు పెట్టాలనుకుంటున్నారు? అక్కడ ఆబ్జెక్షన్ మొదలవుతుంది. సో ఇక్కడ 72 ఇప్పటి వరకు ఒక 72 అప్లికేషన్స్ వచ్చిన్నాయి దీనిపైన. కాబట్టి తప్పకుండా కోర్టుకు ఇప్పుడు ఏమంటారు, ప్రభుత్వాలు తప్పు చేసినా ఆటోమేటిక్ గా కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉన్నది, దాన్ని ప్రజలకి అది కాపాడుతుంది, అది ఒక గీటు రాయిగా ఉంది మనకి. కాబట్టి దాన్ని అప్రోచ్ అవుతారు ఆటోమేటిక్ గా. కాన్స్టిట్యూషన్ పరంగా చట్టంకి లోబడి సుప్రీంకోర్టు ఇవాళ దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. కాబట్టి దీంట్లోని భాగంగానే కొంత డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. మీకు చెప్పేటువంటిది ఏముంది, ఇవాళ మీరు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఒక దానిపైన నిన్న సుప్రీంకోర్టు స్పందిస్తే ఉపరాష్ట్రపతి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు గమనించుంటారు అనుకుంటున్నాను నేను. సో మొన్న మధ్య కాలంలో తమిళనాడుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఒక 3 నెలల్లో, అంటే ఇంత లిమిట్ టైం ఉంటుంది, దాని అప్పటి వరకు అంతా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట్రపతికి సూచించడం అనేది, ఆదేశించడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. అధికారము అనుక్షిపణిలా అని అంటే ఏంది అర్థము దానికి? అంటే మనం ప్రభుత్వాలు తమకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే మరి సామాన్యుడికి న్యాయం జరిగేది ఎట్లా? కోర్టు మెట్లు ఎక్కినప్పుడే కదా నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాడు. సో మనకు అలాంటి కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో మనమే కదా దాన్ని బలపరుస్తుంది. ప్రభుత్వ పరంగా పార్లమెంట్ లో చర్చ జరిగి దాని ద్వారా ఏం జరగాలన్నది మనమే చెప్తున్నాం. ప్రభుత్వంలో భాగంగానే ఇవాళ కోర్టులు కూడా మనం నిర్ణయిస్తున్నాము. మరి అలాంటప్పుడు కోర్టు దాని చట్టంలో ఉన్నటువంటి అంశాలను మన పరిగణలోకి తీసుకున్న సందర్భంలో ఇది నీకు అధికారమే లేదని చెప్పే, అంటే మీరు చెప్పండి ఇందిరా గారు, ఇప్పుడు పార్లమెంట్ లో మెజారిటీ ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు పడింది, స్టే ఇవ్వద్దు అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అభ్యర్థన వెళ్ళింది. సో గడువు ఇచ్చారు, ఈ లోపు అటెంప్ట్స్ అన్ని కూడా కాస్త ఆగుతున్నాయి. అయితే ఈ క్రమంలో మెజారిటీ ఆఫ్ సభ్యులు ఒప్పుకున్నటువంటి క్రమంలో అన్ని సభ్యులు అంటే ఎవరున్నారండి? ప్రతి కూటమి, ఇండియా కూటమికి సంబంధించినటువంటి సభ్యులు చాలా మంది కూడా దాన్ని వ్యతిరేకించినారు. సో అంటే వీళ్ళని మీరు కన్సల్ట్ చేయలేదు, ఎందుకంటే మీ బలం ఎక్కువగా ఉంది కాబట్టి బుల్డోజ్ చేస్తారు. ఇక్కడ మరి వీళ్ళ బలం లేదు కాబట్టి మీరు దాన్ని ఆసరాగా తీసుకొని మీకున్నటువంటి ఆ అధికారాన్ని వాడుకొని రూలే ఉంది కదా, అదే ఆ రూల్లో భాగంగా మీ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు చేసుకోగలిగినారు. కానీ దానికి సంబంధించిన అంటే ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీలో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఇక్కడ డీవియేషన్ క్రియేట్ జరగాలి. దీని ద్వారా ఏమవుతుంది, ఈ సమాజంలో ఒక చర్చ జరగాలి. వాళ్ళంతా వాళ్ళకి దత్తాత్రేయ గారి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత దిలీప్ గారి సమాధానం తీసుకుందాం. దత్తాత్రేయ గారు, మేడం, దేశవ్యాప్తంగా బీజేపీ అనేటువంటిది మతపరమైనటువంటి రాజకీయాలు, కులపరమైనటువంటి రాజకీయాలు చేస్తుంది. అది దేశం మొత్తం చూస్తుంది. మణిపూర్ విషయంలో కావచ్చు, మిగతా విషయాలు కూడా అదే జరిగింది. అయితే స్పెషల్ గా వక్ఫ్ బోర్డు విషయానికి వచ్చేసరికి ఇది బీజేపీ యొక్క రాజ్యాంగంలో నేను చెప్పేది ఏంటంటే బీజేపీ యొక్క సొంత ఎజెండా అంటుంటది. ఆ ఎజెండాలో భాగంగానే వాళ్ళ ఈ వక్ఫ్ బోర్డును ముందుకు తీసుకొచ్చిండు. దేశవ్యాప్తంగా ఆ వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఆస్తుల సంఖ్య చాలా విపరీతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా 4 లక్షల ఎకరాల పైచిలుకు ఆస్తుల వివరాలు, అంటే ఓన్లీ ఆ వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉండడం. మన తెలంగాణ రాష్ట్రంలో 4-5 రకాల భూములు ఉన్నాయి. మనం చూసాం ఇనాం భూములని, జాగీర్దార్ భూములని, తర్వాత వక్ఫ్ బోర్డు భూములని. ఈ మైనారిటీ సంస్థలకు చెందినటువంటి ప్రతి భూముల పైన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైనా వెంచర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ భూములకు సంబంధించి అడిగితే ఏదైనా నోటీస్ వస్తే దాని లా పరిధిలో, సుప్రీంకోర్టు లా పరిధిలో కూడా దాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నందువల్లనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకునేటువంటి ఒకటి. అయితే బీఆర్ఎస్ పార్టీగా మాత్రం మతపరమైనటువంటి చట్టాలు గాని, కులాల పరమైనటువంటి వ్యతిరేకపరమైనటువంటి చట్టాల విషయంలో మేము వ్యతిరేకం. ఇబ్బందులను, ఈ తప్పులను ఎలా రెక్టిఫై చేయాలంటారు? ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఫస్ట్ చట్టాలు తీసుకురావడానికంటే ముందు ప్రతి దేశంలో ఉన్నటువంటి, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతోని, ప్రతిపక్ష పార్టీలతోని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బిల్లు రూపంలోకి తీసుకురావాలి. అభిప్రాయాలు ఏవి తీసుకోకుండా సొంత బీజేపీ నిర్ణయాలతో తీసుకుంటే అది బిల్లు ఎట్లయితుందండి? అది బీజేపీ నిర్ణయాల బిల్లు అవుతుంది కదా. ఈ దేశం అనేటువంటిది అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించుకునేటువంటి దేశం. ఇది లౌకిక దేశం. లౌకిక దేశం బీజేపీ అధికారంలో ఉంటే మిగతా మతాలను, మిగతా కులాలను ఇక అసలు కన్సిడర్ చేయకుండా వాళ్ళ హక్కులని హరిస్తామంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. వాళ్ళకంటూ కూడా కొన్ని హక్కులు ఉన్నాయి కదా. వాళ్ళ హక్కులైన విషయంలో, మైనారిటీల హక్కులైన విషయంలో, మహిళా హక్కుల విషయంలో బీజేపీ
చాలా మొండిగా పోతూనే ఉంటది. మహిళలన్నా ఇష్టం ఉండదు, మైనార్టీలన్నా ఇష్టం ఉండదు, దళితులైన బీజేపీకి ఇష్టం ఉండదు అనేటువంటిది దేశం మొత్తం తెలిసిన విషయమే కదా. దిలీప్ గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తా ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, పరీక్ష నిర్వహణ బాధ్యత ఖచ్చితంగా వక్ఫ్ పరిధిలోనే ఉండాలని చెప్తా ఉంది. వక్ఫ్ ఆస్తులకు అనధికారికంగా ఆక్రమించడానికి వక్ఫ్ బోర్డును ఎట్టి పరిస్థితుల్లో సాధించకూడదు అంటుంది. దీంట్లో ఇతర మతాల వాళ్ళని చొప్పించడం, ఇవాళ ముస్లిం మతంకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, వేరే మతాల వాళ్ళను వేరే, ఇప్పుడు టీటీడీ బోర్డులోకి ముస్లిం మనం తీసుకోలేం కదా మేడం, అట్లాగే వక్ఫ్ బోర్డు విషయంలో హిందువులను ఎట్లా తీసుకుంటారు అనేటువంటి వాళ్ళ అబ్జెక్షన్. ఇలాంటి విషయాలు చెప్తా ఉంది, అబ్జెక్షన్ చెప్తా ఉంది. రెండు అంశాలండి. సుప్రీంకోర్టు గతంలో వక్ఫ్ పైన 2 తీర్పులు ఇచ్చింది. వక్ఫ్ చట్టం అనేది వక్ఫ్ బోర్డు అనేది మతపరమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన పాలనాపరమైన సంస్థ ఇది అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. మీరు ఈ సూడో సెక్యులరిస్టులు లేదనుకుంటే హిందువులమని చెప్తూ చెలమని అవుతున్న వాళ్ళు ఈ విధమైన పోకడ పోతూ ఉంటారు. దానికి మాకేం అభ్యంతరం లేదు. మేమేమంటున్నామంటే మేము హిందూ ముస్లింల గురించి మాట్లాడుతున్నామని చెప్తా ఉన్నారు కదా. కేరళ బిషప్లు, కేరళ చర్చ్ అసోసియేషన్ మొత్తము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది వక్ఫ్ బోర్డు లోపల సవరణ చేయండి అని చెప్పి. మీకు కేరళలో ఉండే క్రిస్టియన్లు మైనార్టీలాగా కనిపించరు. హర్యానాలో, ఢిల్లీలో ఉండే గురుద్వారా, సిక్ గురుద్వారాకు సంబంధించిన వాళ్ళు తీర్మానం చేసి ఈ వక్ఫ్ చట్టం లోపల మీరు సవరణలు చేయండి, మా ఆస్తులు మొత్తం వక్ఫ్ బోర్డువే అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు, అనౌన్స్ చేసిండ్రు. మేము చేష్టలు ఉడికి చూస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. ఈరోజు అక్కడ మైనార్టీలు కనిపిస్తలేరు, కేవలం ముస్లింలు మాత్రమే ఈ 2 పార్టీలకు మైనార్టీలుగా కనిపిస్తారు. మిగతా వాళ్ళు ఈ దేశంలో ఎవ్వరు కూడా మైనార్టీలుగా కనిపించారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయం. మేము 2 అంశాలు క్లియర్గా చెప్తా ఉన్నాము. ఎక్కడైనా 2013లో మీరు చట్ట సవరణ చేసిండ్రు. వక్ఫ్ బోర్డు 2013లో పుట్టింది కాదు శోభక, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడో నేను పుట్టక ముందుకు పుట్టింది అది, ఆ బోర్డు. మీరు సవరణ చేసిండ్రు 2013లో. ఏమని సవరణ చేసిండ్రు? వక్ఫ్ బోర్డు ఏదైతే ఆస్తిని మాది అని చెప్పి డిక్లేర్ చేస్తే దానిపైన కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా మీరు దాంట్లో మెలిక పెడుతూ సవరణ చేసిండ్రు. కాబట్టి ఈరోజు సవరణ చేసిన మేము కొత్తగా బిల్లు తెచ్చింది ఏం లేదు దీంట్లో. మీరు చేసిన అన్యాయాన్ని అక్రమాలని మేము సరిదిద్దడం కోసం ప్రయత్నం చేసినాం తప్ప మేము కొత్తగా బిల్లు ఏదో తీసుకొచ్చి మేము నెత్తిన రుద్దలేదు. ఈరోజు ముస్లింలలో ఉండే, ఇప్పుడు ఇంతకుముందు దత్తాత్రేయ గారు కరెక్ట్ చెప్పినారు ఏమని, దాంట్లో రియల్ ఎస్టేట్ చేయడం కోసమే కొంతమంది పెద్దలు దాన్ని వాడుకుంటున్నారు, వక్ఫ్ బోర్డును బూచిగా చూపెట్టి వాడుకుంటున్నారు తప్ప సామాన్య నిరుపేద ముస్లింలకు ఎవరికి కూడా దీనివల్ల లాభం జరగలేదు. కనుక వారందరికీ లాభం జరగాలనే ఆలోచనతోటి ఈ రోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఏదైతే నాన్ ముస్లింలని బోర్డు అని చెప్తా ఉన్నారో ఇది అదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని నాన్ ముస్లింలని బోర్డులో మెంబర్లుగా పెట్టడం కోసం చూసినాము. 2013లో మీరు చేసిన చట్ట సవరణ ద్వారా ఒకవేళ 2014లో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ కూడా ఇప్పుడుండే పార్లమెంట్ కూడా పెడతారా అన్న క్వశ్చన్. మేడం నేను చెప్తా ఉన్నా, మతపరమైన సంస్థ కాదు అని చెప్తా ఉన్నాము. మీకు తెలుసో తెలియదు, ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ ఉందని చెప్పి చాలా గొప్పగా అడిగారు కదా, టీటీడీ బోర్డులో తీసుకుంటారా అని చెప్తున్నారు. కాదు మేడం, వినండి, నేను అదే చెప్తా ఉన్నా. వక్ఫ్ భూములు అంటే ఎవరండి? వక్ఫ్ అంటే ఏంది? మీరు దానం చేయాలి, మీ ఆస్తిని మీరు దానం చేయాలి. ఎవరు చేయాలి? ముస్లింలు చేయాలి. కానీ వీళ్ళేమంటారు, హిందువులైనా చేయొచ్చు, ఆ వక్ఫ్ భూములు దానం ఏమో హిందువులు చేయొచ్చు, కానీ దానం చేసిన దానికి ట్రస్టీలో బోర్డు మెంబర్లు ఉంటే మాత్రం మీరు ఉండొద్దు అని చెప్తారు. కనుకనే ఈ సవరణ చేసిండ్రు. ఇప్పుడు అందరి భూములు తీసుకోవడానికి హక్కు ఉందని చెప్తా ఉన్నారు కదా. ఎవరైతే ప్రాక్టీసింగ్ ముస్లిం 5 సంవత్సరాలు కనీసం ప్రాక్టీసింగ్ ముస్లిం ఉంటారో వారే ఆస్తులకి దీన్ని దానం చేయాలని చెప్తా ఉన్నాం. ఎవరంటే వాళ్ళు గిరిజనుల దగ్గర పోయి మాది వక్ఫ్ భూమి అని చెప్పి డిక్లేర్ చేసి వచ్చారు. ఎవరండి ఆ గిరిజనులు? నోరు లేని గిరిజనుల భూములు ఆక్యుపై చేసుకుని మా వక్ఫ్ భూమి అని చెప్పి 2013లో చట్ట సవరణ కంటే ముందు ఈ దేశంలో 23 లక్షల ఎకరాలు మాత్రమే వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నది. 2013 తర్వాత అంటే 100 సంవత్సరాల్లో గాంధీ 10 సంవత్సరాల లోపల 20 లక్షల ఎకరాల అదనంగా చేరింది. ఒక 10 సంవత్సరాల గ్యాప్ లోపల. అంటే మీరు చేసిన చట్ట సవరణ అంత దారుణంగా ఉన్నది కాబట్టి ఈ సవరణ తీసుకురావాల్సి వచ్చింది. దీనికి దేశంలో ఉండే అన్ని వర్గాలు చట్ట సవరణకి అంగీకరించినాయి. అందరూ సంతోషపడతా ఉన్నారు. మీరు ఏదైతే ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఏదైతే తనలాడుతున్నారో అది ఎప్పటికీ సఫలం కాదు. ఖచ్చితంగా ఇది ఒక ప్రజాపయోగమైన కార్యక్రమం కాబట్టి దీన్ని మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. మాకేమీ అభ్యంతరాలు లేవు. మీరు ఇంకా చేసుకోండి. మేము నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, శోభక్క మీరు చేయండి,
ముస్లింలను పార్టీ అధ్యక్షుని చేయండి, 50% ముస్లింలకు టికెట్లు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు, ముస్లింల పార్టీ అని డిక్లేర్ చేసిర్రు. ఈ భారతదేశంలో ఉండే సామాన్యులు కూడా ముస్లింలకి వంత వాడుతున్నది ముస్లింల పార్టీ ఎవరు అంటే మీరు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మాకు అభ్యంతరాలే లేవు. మీరు ఏమన్నా చేసుకోండి ముస్లింలకు సంబంధించి. మేము ముస్లింలకు అన్యాయం చేయము. ముస్లిం వర్గాల్లో ఉండే వెనుకబడిన వెనుకబడిన ముస్లిం వర్గాల్లో ఉన్న పస్మందా ముస్లింల గురించి ఆరోపడుతున్నాము. త్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో వారికి న్యాయం చేసినాం మేము. అయితే వాయిదా వేసింది విచారణను, అప్పటి వరకు టైం కూడా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం అనేది ఇస్తారు, ఎటువంటి వివరాలు ఇస్తారు అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. దిలీప్ గారు, ఇందిరా శోభన్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.